Rishikesh Advanced Pain Clinic. నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు జనాలకు డిస్క్లైమర్ మీరు కింద బేసిక్గా నేను మీకు జనాలకు చెబుతున్నా డిస్క్లైమర్ అంతే. ఇలా ఆట అయిపోయి 2 వారాలు అయింది, ఇప్పుడు కూర్చొని మళ్ళీ ఆట గురించి ఎందుకు దాని గురించి మాట్లాడుతూ అది ఇది అంటారేమోలే కానీ బేసిక్గా బయటకు వచ్చేసి నాకు అంత మామూలే, అందరూ బాగానే ఉన్నాం. బట్ ఆట గురించి ఆయన క్వశ్చన్ అడిగితే అప్పుడు ఆ మినిట్లో ఏమైంది ఏంటనే దాని గురించి నా సమాధానాలు. ఇప్పుడు కూర్చొని ఇంకా ఆట అయిపోయినా దాని మీద పడి ఎడుతున్నావు, వాళ్ళ మీద పడి ఎడుతున్నావు అంటే కామెంట్లు పెట్టుకోండి, ఫరక్కేలే చెప్పేసా డిస్క్లైమర్. కంగ్రాచులేషన్స్. డన్ అన్న, థ్యాంక్ యూ. మీ అమ్మగారిని అనుకున్న కోరిక తీరిపోయిందా? హ్యాపీయా? దిల్ ఖుష్ అన్న, చెప్పాగా 11వ వారం దాకా కష్టపడ్డా, లాస్ట్ 2 వారాలు ఎంజాయ్ చేశా బిగ్ బాస్ జర్నీని. అమ్మగారు వచ్చాక మొత్తం ఎంజాయ్. అంతేగా, ఏమి అయిపోయింది, గోల్ రీచ్ అయిపోయా. సక్సెస్ జర్నీ ఒక టార్గెట్ పెట్టుకుంటాం, టార్గెట్ రీచ్ అయిపోయిన తర్వాత ఆ యొక్క సక్సెస్ జర్నీని ఎంజాయ్ చేస్తాం. హౌస్ లోనే చెప్పాను నేను, బిగ్ బాస్ అమ్మ తీసుకొచ్చింది, ఇది నాకు సక్సెస్, ఇక నేను ఇన్ని వారాలు ఉంటే అన్ని వారాలు నా యొక్క జర్నీని ఎంజాయ్ చేస్తాను బిగ్ బాస్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పిన. అది ఎందుకు నార్మల్గా టేస్టీ తేజ్ అని ఎందుకు సపోర్ట్ చేయలేదు యాక్చువల్ ఆడియన్స్? ఎందుకు ఓట్స్ వేయలేదు అని అడుగు. ఓట్స్ వేయలేదు, ఓట్స్ వేయకుండా 13వ వారం దాకా నేను ఉన్నావు. అంటే ఒకనొక టైం వరకు ఉన్నావు, ఇప్పుడు 7లో కూడా ఒకనొక టైం వరకు ఉన్నావు, అంతకు ముందు బాగాలేదని. అంతకు ఓపెన్ గా అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఓట్లు పడాలి అంటే ఆటతో పాటు నేను జనరల్ గా నమ్మేది, అండ్ ఈ సీజన్ వల్ల నాకు తెలిసింది ఏంటంటే ఓట్స్ అనేవి డెఫినెట్లీ మనం ఆడే ఆట బట్టి, దాంతోపాటు మన లుక్స్, మన ఫిజికాలిటీని, మనం ఏంటి, మనం ఏ కేటగిరీ అనే దాన్ని బట్టి కూడా ఓట్స్ అనేవి స్ప్లిట్ అవుతాయి అన్న. ఇట్ ఈస్ ఓపెన్. కామెడియన్ కేటగిరీ, కామెడియన్ ఒక పర్స్పెక్టివ్లోనే చూస్తారు, ఒక హీరోయిక్ మెటీరియల్ ని హీరోయిక్ గానే చూస్తారు, ఒక విలన్ షేడ్స్ అని విలన్ గానే చూస్తారు. ఈ కమెడియన్ కేటగిరీ వాళ్ళని ఒక స్టేజ్ వరకే ఇది చేస్తారు. ఇప్పుడు ఆ వారంలో నేను ఎలిమినేట్ అవడానికి కారణం ఏంటంటే నా తర్వాత ఉన్న వాళ్ళందరికీ నాకన్నా బెటర్ ఓటింగ్ ఉంది. ఆ బెటర్ ఓటింగ్ వాళ్ళు క్రియేట్ చేసుకోగలరు, నేను క్రియేట్ చేసుకోలేకపోయా. క్రియేట్ చేసుకోకపోవడానికి కారణం ఏంటంటే అదే, ఇప్పుడు బేసిక్ గా సినిమాల్లో ఉంటాం అన్న, సినిమాలో అరే ఈ కామెడీ వీడు బాగా చేస్తాడరా, వీడు ఉంటే బాగుంటుందిరా అనుకుంటాం కానీ అరే వీడుంటేనే సినిమాకి వెళ్ళాలరా అని ఎట్టి పరిస్థితులు అనుకో. చిన్నప్పుడు మనం చూస్తూ హీరోకి డైహార్డ్ ఫ్యాన్స్, అబ్బా ఆ హీరో సినిమా రిలీజ్ అయింది వెళ్ళాలరా అంటారు, కానీ ఆ కమెడియన్ అందులో ఉన్నాడు వాడి కోసం వెళ్ళాలరా అనుకోరు. కానీ సినిమా నడుస్తున్నంత సేపు ఆ కమెడియన్ చేసే కామెడీకి అందరు నవ్వుకుంటారు, ఉంటే బాగుంటది అనుకుంటారు కానీ వీడు ఉండాలరా అని అయితే అనుకోరు. ఉన్నంతసేపు ఎంజాయ్ చేశారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు, అక్కడ దాకా తీసుకొచ్చారు. బ్రహ్మానందం గారు అనుకుంటారు కదా అప్పుడప్పుడు. అదే చెప్తున్నారు, ఆయనతో ఈ పూల్ కిందండి ఎవరి సెట్ ఆఫ్ రేంజ్ అదే ఉంటదా, ఏ కేటగిరీకి సంబంధించి నా కేటగిరీ అంటున్నా. అందుకని నా సెన్స్ కి అక్కడ వరకు నేను పుల్ చేయగలిగాను, పుల్ చేశాను. ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. టేస్ట్ ఇదేగా ఏం జరుగుతుందో ప్రిడిక్ట్ చేస్తున్నాడు అంటే, లైక్ వాళ్ళు ఒక ఎగ్జాంపుల్, వాళ్ళు నామినేషన్స్ చేసినప్పుడు నాకు తెలిసి మీరు ముందే ప్లాన్ వేసుకుని వచ్చారు, వాళ్ళు నిజంగా ప్లాన్ చేసుకుని వచ్చారు. నాకు బయటకు వచ్చిన తెలిసింది, లోపల కూడా తెలియదు నాకు ఆ విషయం తెలీదు. నేను బయటకు వచ్చిన తర్వాత మామూలు చూస్తుంటే, రీల్స్ చూస్తుంటే అప్పుడు కామెంట్స్లో ఏదో వచ్చింది స్క్రోల్స్లో, వీళ్ళు ఇది చేసుకున్నారు, నెక్స్ట్ ఎమ్మటి నేను చెప్పింది వచ్చింది. నిజంగా మాట్లాడుకున్నారా నాకు తెలియదు, అప్పుడు దాకా తెలియదు నాకు. ఎందుకంటే అక్కడ సినారియోని బట్టి బేసిక్గా ఒక సెన్స్ తగిలిద్ది అన్న మనకి. ఎవరైతే వరుసగా మన పేరు చెబుతున్నారు కానీ నేను నామినేట్ అవ్వట్లా, బికాస్ నేను నా పాయింట్స్లో డిఫెండ్ చేసుకుంటున్నా, వాళ్ళకి స్కోప్ దొరకలా. ఒకసారి ఎక్కేసి ఇంకోసారి ఏదో 9 పాయింట్ చెప్పేస్తాను, నాకు అర్థమైపోయింది. ఓహో మీరు అలా అనుకున్నారా, సరే అనుకోండి, మీరు యాక్చువల్గా రాయల్ వర్సెస్ ఓజీ చేయాలి కానీ వీళ్ళు ఓజీ వర్సెస్ తేజ చేస్తున్నారు, మీ ఆట మీరు ఆడండి, నా ఆటని ఆడతా అన్న. అప్పుడు కూడా వాళ్ళు లేదు మేము అనుకోలేదు అన్నారు. చుట్టూ కెమెరాలు ఉన్నాయి, అందరికీ మైకులు ఉన్నాయి, మీరు ఏం మాట్లాడారు అందరికీ తెలిసిద్ది అని చెప్పినా. బయటకు వచ్చినాక ఇంట్లో ఇప్పుడు దాకా నాకు ఎవరు చెప్పలా, ఇలా అనుకున్నామన్నారు కూడా చెప్పలా. బయటకు వచ్చినాక చూసాను అంతే, నేను చూసా. టాస్క్లు కూడా ప్రిడిక్ట్ చేస్తున్నావు ఎలా అసలు? ఇవన్నీ టాస్క్లు ఎట్లా ప్రిడిక్ట్ చేస్తామన్నా? చెప్పేస్తావు అంటే నెక్స్ట్ ఇలా ఉండబోతుంది, టాస్క్ ఇలా అవ్వబోతుంది అంటే వచ్చిన తర్వాత టాస్క్ ఇలా ఆడాలి. బేసిక్గా ఎలా అంటే ఇప్పుడు కాస్త కూస్తో ఆలోచన శక్తి ఉంది కాబట్టి ఇలా జరిగిద్దేమో అని ఒక ఆలోచన అంతే. ఇప్పుడు మనం గ్రౌండ్ లోకి రాగానే గ్రౌండ్ లో టాస్క్ పెట్టేస్తాడు ఆయన, పెట్టేసినప్పుడు అది చూసాం ఇటు నుంచి ఇటు రావాలి, ఇటు నుంచి ఇటు పోవాలి, అది ఇది నేను అవినాష్ మాట్లాడుకుంటుంటాం, అన్న ఇది చేయాలని అది చేయాలని అది చేయాలని. ఒకసారి బిగ్ బాస్ అవినాష్ మీరేమనుకుంటున్నారంటే చెబుతాడు, మీరు అనుకున్నది కాదు, అరే అది కాదంట ఊరుకోరా, ఇట్లా అంటే చూడగానే కొన్ని వస్తాయి కదా, అది చెప్పుకుంటాం. మాక్సిమం మెజారిటీ ఆఫ్ ద టైం 90% రైట్లే అని నేను అనుకున్నాయి. 7లో కూడా గౌతమ్ వెళ్ళి సీక్రెట్ రూమ్ అనేది నీ వల్లే పంపించారు తెలుసా లోపలికి, వాళ్ళ సీక్రెట్ రూమ్ కూడా వేస్ట్ అయింది నీ వల్లే. బొంబాడు అది మామూలు కాదు అసలు, ఎల్లంగానే ఏడాడు ఉంటాడు వినపడితే గౌతంగా వినపడుతుందని మేమే, నేను అది టెలికాస్ట్ కూడా అయిందంట. అవును, సీక్రెట్ రూమ్ లో గౌతమ్ గారు ఉన్నాడని నేను చెప్పిన మా టెలికాస్ట్ అయిందంట. అవునవును, అదే అందుకే అంటున్నాను, ఇలా ప్రిడిక్ట్ చేసేసి ఇలా చెప్పడం వల్ల సగానికి సగం అది గేమే మారిపోయింది. సీజన్ 7కి 8కి ఏం డిఫరెన్స్ చూసావు, గమనించావు?
నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందన్న. సీరియస్లీ ఆ కాన్ఫిడెన్స్ రావడానికి కూడా కారణం నేను ఓపెన్ గా చెప్తున్నా, ఏదైనా గేమ్స్ ఆడాలంటే నాకున్న బాడీ స్ట్రక్చర్ కి నేను భయపడేవాడిని. అమ్మో ఫిజికల్ గా ఏమన్నా అయితే నేను ఇబ్బంది పడతాను, ఈ బిగ్ బాస్ అనేది 3 నెలలు తర్వాత నాకు 30 ఏళ్ళ జీవితం ఉంది, ఏమయ్యేదే. సీరియస్లీ సీజన్ 7 లో నాకు ఆ భయం మైండ్ లో ఉంది. అండ్ సీజన్ 7 లో టాస్కులు ఆడి ఇంట్లో నిలదొక్కోవాల్సినంత అవసరం నాకు రాలా. ఎందుకంటే సీజన్ 7 లో ఉన్న ఏకైక ఎంటర్టైనర్ తేజగాడు. సరదాగా ఏదో పని చేస్తున్నాడు, వెళ్తున్నాడు. ఓపెన్ గా చెప్తున్నా, సీజన్ 7 లో నేను అన్ని వారాలుగా సస్టైన్ అవడానికి నా వాక్చాతుర్యమే కారణం. సరదా చేసిన ఫన్ను జనాలకు నచ్చింది, అన్ని వారాలు సస్టైన్ చేశారు, చాలది నాకు. అండ్ నేను టాస్కులు ఆడి నిరూపించుకొని ఇంకా ముందుకెళ్ళాలి, అప్పుడు నాకు భయం ఉండేదన్న. కానీ ఈసారి వెళ్తున్నా, మళ్ళీ అవకాశం వచ్చింది. పోయినసారి లాగే పోయి నవ్వించుకుంటా తిరిగితే వర్కౌట్ కాదు. ఎందుకంటే నాకన్నా సీనియర్లు అవినాష్ అన్న, రోహిణి గారు, హరితేజ గారు, వీళ్ళందరూ బిగ్ బాస్ కాకుండా బయట కూడా చాలా ఫేమస్. వాళ్ళ యొక్క కామెడీ టైమింగ్ కానీ వాళ్ళకి వివచ్చమైన ఫ్యాన్ బేస్ ఉంది. వాళ్ళందరినీ దాటుకొని నేను అరే తేజ గారు కామెడీ భలే చేశాడు అనిపించుకోవడం చాలా కష్టం, ఓపెన్ గా చెప్తున్నా. అండ్ వాళ్ళకున్న ఇదిని దాటుకొని ముందు రావడం కూడా కష్టం. నేను కొంచెం ఓకే, వాళ్ళు కామెడీ చేసినప్పుడు వాళ్ళతో నా వంతు నేను చేసి ఇంకా కొత్తగా తేజగాడు ఏంటో చూపించుకోవాలి జనాలకు అనేది నిశ్చయించుకున్నా. అందుకని సీజన్ 7 కి సీజన్ 8 కి డిఫరెన్స్ అనేది చాలా బాగా జనాలకు కనపడింది, దాంతోపాటు నాకు కనపడింది. ఇది నాకు హెల్ప్ అవ్వడానికి కారణం ఏంటంటే అంతకుముందు కేబీకేజీ అదే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ చేసాం. అందులో టాస్కులు నేను 9 టాస్కులు ఆడితే 7 టాస్కులు నేను గెలిచా. అమ్మని అమ్మ తేజగా నువ్వు టాస్క్ ఆడితే గెలుస్తావా, నువ్వు ఆడతావా అని నాకు అనిపించి ఇంకప్పుడు ధైర్యం వచ్చి టాస్కుల్లో అడుగు ముందుకేసా. గెలవని ఓడిపోని, నువ్వు ఆడాల్సింది ఆడు, చేయాల్సింది చెయ్యి, జెన్యూన్ గా చెయ్యి, గెలిపోవడంతో సంబంధం లేదు, నీ ప్రయత్నం చెయ్యి. నేను లోపలికి వెళ్ళేటప్పుడు మైండ్ లో అదే పెట్టుకున్నా, అలాగే ఆడా. అవును ఈసారి ఫిజికల్ టాస్క్లు కూడా బాగా ఆడావు. ఇప్పటికీ అన్న నువ్వు నమ్మవో, ఇదిగో రైట్ హ్యాండ్ బొటన్ వేలు ఉంది కదా, బస్తాల టాస్కుల్లో మిలికెడింది. డాక్టర్ గారిని అడిగితే బిగ్ బాస్ హౌస్ లో 6 weeks నీకు ఆ పెయిన్ ఉంటుంది అన్న. స్టిల్ ఆ పెయిన్ ఇంకా ఉంది నాకు. నేను నడుస్తుంటే నాకు ఆ పెయిన్ ఉంది ఇంకా. అండ్ లెఫ్ట్ లెగ్ లో మీకు బ్యాలెన్సింగ్ టాస్క్ జరిగింది కదా, బ్యాలెన్సింగ్ టాస్క్ లో పైన ఇది వేలాడ తీశారు కదా, రోహిణి గారు ఇచ్చారు. ఆ బ్యాలెన్సింగ్ టాస్క్ ది సారీ ఇక్కడ తగిలింది. ఇప్పుడు 2 కాళ్ళు నేను నడుస్తున్నా, ఒకటి బొటన్ వేలు నొప్పి, ఇదేమో ఇక్కడ మడవ నొప్పి, రెండు నొప్పులు నడుస్తుంది. 3 సంవత్సరాలు అయింది నాకు ఇక్కడ ఉంది ఇంకా పెయిన్. 4 సంవత్సరాలు నేను వీటికి భయపడ్డా ఒకనొక సీజన్ లో. ఈసారి భయమేలే, ఏదైతే అదేదో దూకినా సాటిస్ఫాక్షన్ గా బయటకు వచ్చా. నీకు కంటెస్టెంట్స్ లో ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా? లైక్ ఇప్పుడు ఒక 7 లో కంటెస్టెంట్లను చూస్తే ఇలా ఉండాలి, మనం ఇలా మాట్లాడాలి, ఇలాగ ఆడాలి, ఇలా ఉంటుంది. సీజన్ 8 లో కూడా అలా నీకు ఏమైనా డిఫరెన్స్? ఎందుకంటే కంటెస్టెంట్సే కాదు, పర్సన్ టు పర్సన్ కూడా చేంజ్. ఎందుకంటే సీజన్ 7 లో తేజగాడికి, సీజన్ 8 లో తేజగాడికి మార్పు ఉంది. సీజన్ 7 లో నాకు ఏది హెల్ప్ అయిందంటే అందరం ఫస్ట్ లోనే ఎంటర్ అయిపోయాం ఇంట్లోకి, ఒక జెన్యూన్ బాండ్స్, అరే రారాపురా అనే చనువు వచ్చేసింది. సీజన్ 8 కి ఏంటంటే నేను గమనించింది, వాళ్ళు ఆల్రెడీ 5 వారాలు జెల్ అయిపోయారు, వాళ్ళలో మేము జాయిన్ అయ్యాం. అండ్ ఈ సీజన్ లోపలికి వెళ్ళేటప్పుడు నాకు గౌతము, నైని పావని తప్పితే, అది నైని పావని కూడా ఇంట్లో, గౌతమ్ గారు బిగ్ బాస్ హౌస్ లో తప్పితే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ లో కూడా నాకు తెలియదు. అవినాష్ అన్న కూడా జబర్దస్త్ లో టీమ్ లీడర్, మేము కంటెస్టెంట్, మా టీం కూడా కనపడినప్పుడు హాయ్ అన్న అంటే హాయ్. అది రోహిణి గారు కూడా ఏదో ఈవెంట్స్ లో వాటిల్లో ఒకసారి ఫుడ్ వీడియో చేయండి మేడం అంటే చేశారు, అంతేగా నాకు పరిచయం లేదు వాళ్ళతో కూడా.